ఆపరేషన్ థియేటర్‌లో ఒక వ్యక్తి ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. పేగులు, కిడ్నీలు, లివర్స్ ఇలాంటివన్నీ తీసి బయట పెట్టి అంటే స్టమక్ ఇలా కట్ చేసి ఉంటుంది బాడీ అంతా పేక వరకు. దాని పొట్ట మీద అతని పొట్ట మీదనే మళ్ళీ కొంచెం కిందికి జరిపేసి పెట్టేసి హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్లే ఫైనల్ డెస్టినేషన్ ఈ మూవీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. హాలీవుడ్ మూవీస్కి బేసిక్గా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీస్కి. బట్ ఆ ఫ్యాన్స్లో నేను ఒకరిని. ఎందుకంటే వాళ్ళు తీసే టేకింగ్ కానీ, విజువల్స్ కానీ, గ్రాఫిక్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా వండర్ క్రియేట్ చేస్తారు. కాబట్టి బేసిక్గా ఆ మూవీస్కి ఫ్యాన్స్ అవ్వని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అందులో ఫైనల్ డెస్టినేషన్ ఇలాంటి ఒక థ్రిల్లర్ జోనర్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఓకే, నేను ఆల్రెడీ నిన్న వార్ 2 టీజర్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఫైనల్లో చెప్పాను. సో నేను ఫైనల్ డెస్టినేషన్ తోటి మూవీ డిస్కషన్ తోటి మేము ముందుకు రాబోతున్నాను అనేసి. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోయి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. స్క్రీన్ మీద ఒకసారి ఈ పోస్టర్ని బాగా అబ్జర్వ్ చేయండి. అంటే మనకి బేసిక్గా ఫైనల్ డెస్టినేషన్ అనేది ఒక పార్ట్ 2 పార్ట్లు కాదు. రీసెంట్గా వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్, అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఈ మూవీ వరకు టోటల్గా 6 పార్ట్స్ అయితే ఉన్నాయి. 6 పార్ట్స్గా డివైడ్ చేసి తీస్తూ వచ్చారు. ఇది 6వ పార్ట్. మీరు ఈ పోస్టర్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను కూడా ఈ పోస్టర్ని చూసినప్పుడు చాలా సింపుల్గా, అంటే ఒక బ్లడ్ ఒక స్కల్ మీద ఫ్లోట్ అవుతున్నట్టు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్లో క్రియేట్ చేశారని అనుకున్నాను. బట్ నిన్న వేరే అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నప్పుడు జేబిఎస్ నుంచి బోయిన్పల్లి వెళ్ళే రూట్లో మీకు ఫస్ట్ సిగ్నల్ కాకుండా సెకండ్ సిగ్నల్లో లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి థియేటర్స్. ఆ థియేటర్ దగ్గర నేను ఆగినప్పుడు నాకు స్ట్రైక్ అయింది. పోస్టర్ చూస్తూ ఉన్నాను. సడన్గా చూస్తే ఆ బ్లడ్ ఫ్లోట్ అవుతున్న దాంట్లోనే ఇంకో ఫేస్ కనిపించింది. దాని తర్వాత ఇంకోటి. అరే ఏంటిది, బాగా హిడెన్ డీటెయిల్కి బాగా ఉపయోగపడేలా ఉందనేసి నేను సపరేట్గా పోస్టర్ని డౌన్లోడ్ చేసి చూశాను. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తే ఓకే, లైక్ ఇది 6th పార్ట్ అని అక్కడ ఇవ్వకుండా పోస్టర్లో హైట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఇది 6th పార్ట్ అనేసి వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మొత్తం 6 ఫేసెస్ మీకు కనిపిస్తాయి ఈ పోస్టర్లో. ఓకే, సో ఈ విధంగా హిడెన్ డీటెయిల్స్ ఇచ్చారు పోస్టర్లో. ఇంకా ఇన్డెప్త్గా మూవీలోకి వెళ్తే దాదాపు ఒక 8 నుంచి 10 మంది ఇందులో అతి క్రూరంగా చంపబడతారు. చాలా అంటే చాలా క్రూషియల్గా. మనకి బేసిక్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే ఈ సినిమాలో ఎలా ఉంటుందంటే ఒక చిన్న మిస్టేక్ నుంచి అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయి చాలా పెద్ద మిస్టేక్గా మారి అక్కడ మనుషులు చనిపోతూ ఉంటారు. అలాంటి సీన్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి ఈ ఫైనల్ డెస్టినేషన్లో. బట్ 6th పార్ట్లోకి వచ్చేటప్పటికి చాలా క్రూషియల్గా కొన్ని సీన్స్ ఎలా అంటే వామిటింగ్ వచ్చేలా ఉంటాయి. అంటే వీళ్ళు టీం అంతా కలిసి ఈ చావు నుంచి తప్పించుకోవాలి అని ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక సింబాలిక్గా ఒక షాట్ చూపిస్తారు. అంటే అది బేసిక్గా ఆపరేషన్ థియేటర్లో ఒక వ్యక్తి ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. పేగులు, కిడ్నీలు, లివర్స్ ఇలాంటివన్నీ తీసి బయట పెట్టి, అంటే స్టమక్ ఇలా కట్ చేసి ఉంటుంది బాడీ అంతా పేక వరకు. దాని అతని పొట్ట మీదనే మళ్ళీ కొంచెం కిందికి జరిపేసి పెట్టేసి ఉంటారు. ఆ షాట్ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే అక్కడ నుంచి సావులు ఎంత డెప్త్గా ఉండబోతున్నాయనేసి డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఆ షాట్ అయితే. అంటే బేసిక్గా హాలీవుడ్ మూవీస్లలో అలాంటి షాట్స్ కుప్పలుగా ఉంటాయి, మనం అబ్జర్వ్ చేయాలి. కానీ వాళ్ళు ఏంటంటే చిన్న పాయింట్ను కూడా వదిలిపెట్టరు, అంత డీటెయిలింగ్తో చేస్తారు మూవీస్ హాలీవుడ్లో. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళ చావు నుంచి తెలుసుకొని తప్పించుకోవాలి అని చేసే ప్రయత్నంలోనే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ మూవీ ఉంటుంది. బట్ స్టార్ట్ అవ్వడం ఒక షాట్తో స్టార్ట్ అవుతుంది. ఆ షాట్కి నేను మా తమ్ముడు వెళ్ళి చూస్తున్నాం. మా ఫ్రెండ్ ముగ్గురు వెళ్ళాం. మా తమ్ముడు ఏంటంటే ఆ ఓపెనింగ్ షాట్కి అంటే రైల్వే ట్రాక్ మీద కెమెరా అలా ప్యాన్ అవుతూ ఉంటుంది. సడన్గా బేసిక్గా ఏంటంటే ట్రైన్ వెళ్తుందేమో అనుకుంటాం, కానీ అక్కడ సడన్గా కారు వచ్చేస్తుంది. ఆ కారు వచ్చేసిన ఆ ఎస్ఎఫ్ఎక్స్కి మావాడు భయపడిపోయాడు. అన్న ఏంటనేది హర్రర్ సినిమాలా ఉందనేసి. అలాంటి సిచ్యువేషన్, అంటే అలాంటి సిచ్యువేషన్స్తో స్టార్ట్ అయిన సినిమా ఎండ్ ఆఫ్ ద మూవీకి వెళ్ళేసరికి, అంటే మీకు ట్రైలర్లో మ్యాక్సిమం సినిమా చెప్పేశాడు, ఎక్కడ కూడా ఏమంత ఇదిగా దాచిపెట్టడం కానీ అదేం చేయలేదు. దాంతోటే ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి చెప్పారు. బట్ అందులో ఒక లేడీ ఉంటుంది కదా, ఓల్డ్ మ్యాన్ ఉండే ట్రైలర్లో, నేను చాలామందిని ఆ రోజు చావుకి దగ్గరైన వాళ్ళని నేను కాపాడాను అని చెప్తుంది కదా, ఆవిడ
వాళ్ళ కుటుంబం చుట్టూ చావు ప్రళయ తాండవం చేస్తూ ఉంటుంది. అంటే ప్రకృతికి దూరంగా ఉంటే వాళ్ళు చావు నుంచి తప్పించుకోగలరు. అదే ప్రకృతికి దగ్గర అయ్యారనుకోండి, చావు వాళ్ళ చుట్టూ ప్రళయ తాండవం చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఓల్డ్ లేడీ వీళ్ళని ఎలా కాపాడింది, ఒక డిక్షనరీ, ఒక బుక్ లాంటిది ఒకటి ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎలా బయటపడ్డారనేది మనకు సినిమా. బట్ అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది మేజర్ ఆఫ్ ద సినిమా. బట్ వీళ్ళు తప్పించుకోవడానికి ఎక్కడ సోర్స్ ఉండదు. నేను ఎక్కడ స్పాయిలర్స్ ఇవ్వట్లేదు, బట్ స్టోరీ నెరేషన్ చేస్తూనే స్పాయిలర్స్ ఇవ్వకుండానే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ తోటి మీకు ఎండిస్తాను. అంటే ఒక చావు నుంచి ఎవరు తప్పించుకోలేరు అనే ఒక డైలాగ్తో ట్రైలర్లో, బట్ వీళ్ళు ఎలా తప్పించుకుంటారు అనే క్వశ్చన్ని జనరేట్ చేస్తూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు క్లైమాక్స్లో. అంటే ఒక హాస్పిటల్ సీన్కి వెళ్తారు, ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు ఒక వ్యక్తిని కలవడానికి అని చెప్పాను కదా, ఆ సీన్ దగ్గర తనే చెప్తాడు. అంటే సో ఇలా మీరు అంటే మీ ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వస్తే కానీ అంటే చావును మీరు మోసం చేయలేరు, లేకపోతే మీ మోసం చేయడం మీ వల్ల కాదు అన్నట్టు ఒక ఇంటి ఇస్తాడు. ఆ ఇంటికి వీళ్ళు లోబడి అలా చనిపోవడానికి క్లైమాక్స్లో అసలుకి ఒక ఫైర్ సీన్ ఒకటి ఉంటుంది. అంటే ఇల్లంతా బ్లాస్ట్ అయిపోయి వీళ్ళు వెళ్ళిన వెహికల్ కూడా ఇలా బోల్తా పడిపోయి ఆమె నీళ్ళలో మునిగిపోవడం, అక్కడ అంటే బ్రీత్ తీసుకోలేక స్పృహ కోల్పోవడం, ఇలాంటి సీన్స్ ఉంటాయి. వీళ్ళు చావుని మోసం చేసామనుకుంటారు, కానీ వీళ్ళు మోసం చేశారని వీళ్ళకి తెలియదు. మీరు సినిమా చూస్తే ఈ పాయింట్కి రీజన్ దొరుకుతుంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. అంటే చావును మోసం చేసామనుకొని వీళ్ళు క్రియేట్ చేసామని అనుకుంటారు, కానీ యాక్చువల్లీ అక్కడ చావే వీళ్ళని మోసం చేస్తుంది. అసలుకి ఒక కాయిన్ ఉంటుందండి, ఈ కాయిన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక అబ్బాయి ఫస్ట్ నీళ్ళలో పడిన కాయిన్స్ తీసుకుంటాడు. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్తాడనమాట, అరే బాబు అలా తీసుకోకూడదు కాయిన్స్, అవి శాపగ్రస్తమైన కాయిన్స్, అవి వాటికి శాపం ఉంటుందనేసి. ఆ శాపం ఉన్న కాయిన్ని వీడు తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్సిడెంట్స్ జరిగే ప్రతి పాయింట్లో ఆ కాయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. క్లైమాక్స్ వీళ్ళు చావు నుంచి తప్పించుకోకుండా చావుతోటే చావును కొని తెచ్చుకునేలా చేసేది కూడా కాయినే. అది ఎలా ఏంటి అనేసి మీరు మూవీస్లో చూడండి. ఆ కాయిన్ ఒక రైల్వే ట్రాక్ మధ్యలో పడడం, అంటే ఆ ట్రాక్స్ సరిగా సెట్ అవ్వకపోవడం, ఆ ట్రైన్ వచ్చేసి మొత్తం వీళ్ళు ఉన్న ప్లేస్లోకి వచ్చేసి అమ్మయ్య ఆ ప్లేస్, ఆ ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన క్లైమాక్స్లో కూడా తప్పించుకున్నామని ఫీల్ అయ్యే లోపే చావు మళ్ళీ వీళ్ళ మీదకి వచ్చి పడిపోతుంది. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. నిజంగా చెప్తున్నా, ఈ సిరీస్ని ఎవరైతే ఇష్టపడతారో ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ని, బ్లడ్ లైన్ వాళ్ళకి టాప్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంత అద్భుతంగా ఉంది. మేబీ 3Dలో అయితే రాలేదు, వీలైతే 3Dలో చూడండి, ఇంకా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓవరాల్గా అయితే సినిమా డిస్కషన్ అయితే ఇది. నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. మీరు సినిమా చూసారా లేదనేసి కింద కామెంట్లు తెలియచేయండి. సినిమా కనుక చూసినట్లయితే ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత డిస్కషన్ ఏంటంటే June 1కి థియేటర్స్ క్లోజ్ అవుతున్నాయి. ఈ డిస్కషన్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.